హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు టమాటా కర్రీ. ఈ కోడిగుడ్డు టమాటా కర్రీ అన్నం, చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అంతే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కొత్తిమీరని ఆనియన్స్‌తో ఫ్రై అయ్యేటప్పుడే వేయడం వలన ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది టమాటాలకి పట్టి టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చివాసన పోయాక ఇందులోకి కట్ చేసిన హాఫ్ కేజీ టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు ఈ విధంగా సాఫ్ట్‌గా ఉడికించుకున్నాక ఇందులోకి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి పగలగొట్టిన 4 కోడిగుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఎగ్స్‌ని ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ టమాటా కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. అండ్ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక 10 మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఇలా పగలగొట్టుకున్న 3 ఎగ్స్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్‌గా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉండనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్స్‌ని ఇంకో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన వెల్లుల్లి కారంని వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు, వెల్లుల్లి కారం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు
హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ కోడిగుడ్డు కర్రీ. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఈ కర్రీని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని, దాని పైన ఉండే పొట్టు తీసేసి, ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ విధంగా బీరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి పగలగొట్టిన 4 ఎగ్స్‌ని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి ఈ ఎగ్స్‌ని ఇంకో వైపు తిప్పుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.